మంచి కిక్ ఉంది ఇందులో. అయితే ఇప్పుడే పంపిస్తావా? ఇప్పుడే పంపిస్తా, లేట్ ఎందుకు, వీడు వస్తాడు. అమ్మో నేను రాను, నందిని మేడం గుర్తుపడుతుంది. మంకీ క్యాప్ వేసుకుని వెళ్ళరా. ఆ పని చెయ్యి. ఒకవేళ తేడా వస్తే రాయందుకు పంపారు? అది నాకు అర్థం కావడం లేదత్తయ్య. దీనిలో లెటర్ కూడా ఉంది. ఏదిటివు? డియర్ మేడం నమస్తే. నమస్తే నమస్తే. బావగారు, నిన్న వంట దగ్గర మీరు ఆయన ఏమైనా తిట్టారా? అబ్బే అస్సలు లేదమ్మా. అయినా నిన్నే చెప్పాగా, వంట దగ్గర కూడా ఏమీ మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నాడని. మరేమైంటుందండి? ఎక్కడికెళ్ళుంటారు బావగారు? శాంతి, కంగారు పడకు, ఏమీ కాదు. అవును, చూడుందేమో చూడు. వదిన వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాడండి? నువ్వు ముందెళ్ళి చూడమ్మా. ఏమో సుజాత, చిట్టిజలని చూడాలనిపించి వెళ్ళిండొచ్చు కదా. దాన్ని చూడటానికి రాత్రి పగల ఆలోచించాలా? బావగారు లేదండి. అది వాడు ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటాడు. అక్కడికి వెళ్లారో లేకపోతే. శాంతి, టెన్షన్ పడకు. యూనిఫామ్ వేసుకున్న పిల్లాడు స్కూల్కి వెళ్తాడు, సూట్ వేసుకున్న శివ అక్కడికి వెళ్తాడు. ముందు నువ్వు ఫోన్ చేసి చెప్పు. అక్క అక్క నువ్వు ఉండక్క. పొరపాటున వదిన ఫోన్ ఎత్తితే నీ గొంతు గుర్తుపడుతుంది. నేను చేస్తానులే. ఇదిగో విన్నావు కదా, కొంచెం వాడు. మీరు కొంచెం వాడండి. నన్ను ఫోన్ చేయమంది మీరే. ఇదిగో పెద్దాయనా, ఈ కాఫీ మీకే. నాకొద్దు. ఏంటి ఏదో హట్ అయినట్టున్నారు? హట్ అవడం కాదే, నీకు దండం పెడతానే. ఈ స్కీమ్ లాపు. మీ అత్తయ్యకి నిజం తెలుస్తుందేమో అని భయంగా ఉంది. డోంట్ వరీ మావయ్య. నీకే అలాగే అంటావు. ఒకవేళ మీ అత్తయ్యకి నిజం తెలిస్తే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో తలుచుకుంటేనే దడపుడుతోంది. మేము దుబాయ్ వెళ్లకుండా మా ఇంట్లోనే ఉంటున్నామన్న నిజం మనకి తప్ప వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఇంకెవరు చెప్తారు చెప్పు? వాడు చెప్తే ఎవరు? ఆడు చూడు. ఓ నాయను, ఏంటి మావయ్య ఇది? ఉదయాన్నే బాబా ఇంత షాక్ ఇచ్చాడేంటి? ఎందుకు వచ్చినట్టు? బాగున్నారా? హలో, నమస్కారం. ఇదేనా రావడం? అవునమ్మా, కుంకుడు రసంతో తలారా స్నానం చేశా. నా హెయిర్ స్టైల్ చూస్తే ఎవరైనా అసూయపడాల్సిందే. అమ్మా, మాట్లాడాలనుకుంటే ఫోన్లో మాట్లాడు, అంతేగాని ఇలా లైవ్ లో మాట్లాడి లైఫ్ రిస్క్ తీసుకోకు. బావగారు పని మీద వచ్చారా? పని మీద. ఏంటి అడగడం? పద్ధతి పాడు లేకుండా ఏదో చూసిపోదామని వచ్చుంటారు. అవునమ్మా, టపాసుల దుకాణం పెట్టే ఆలోచన మానేసుకున్నానమ్మా. ఎందుకు అనవసరం అనిపించింది. నందిని, టిఫిన్ చేద్దాం రమ్మని చెప్పమ్మా. అలాగే అత్తయ్య. చెప్పమ్మా. బాబా, నాన్న, టిఫిన్ చేయడానికి అత్తయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. అలాగేనమ్మా. చెల్లమ్మా, టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందామా, టిఫిన్ చేశాక మాట్లాడుకుందామా, టిఫిన్ చేసే ముందుగా మాట్లాడుకుందామా? ఏం మాట్లాడతారు నందిని? నాకు తెలీదు అత్తయ్య. ఓ, టిఫిన్ చేసే ముందే మాట్లాడుకుందామా? అలాగే. మన పని అవుట్. నువ్వింకా టెన్షన్ పెట్టకు మావయ్య. సరే సరే. అనయ్య, అనయ్య, విషయం ఏంటో చెప్పండి. ఏంటమ్మా ఇది? నువ్వే కదా టిఫిన్ చేసే ముందే మాట్లాడుకుందాం అన్నావు. ఇప్పుడేంటి టిఫిన్ చేసిన తర్వాత మాట్లాడదాం అంటున్నావు? సరే, ఏదైనా ఒకటే కదా. మ్యాటర్ అయితే అదే, కానీ డిస్కషన్ ఎలా మొదలెట్టాలా అని టెన్షన్. మళ్ళీ ఫోన్ ఎందుకమ్మా? టిఫిన్ అయిన తర్వాత మాట్లాడుకుందాం అని చెల్లెమ్మ చెప్పారు కదా. నేను చేయలేదు నాన్న, అత్తయ్య ఫోన్ చేశారు. అరే, దీనికి ఫోన్ ఎందుకమ్మా? డబ్బు దండగా. టిఫిన్ అయిన తర్వాత మాట్లాడదామని చెల్లెమ్మ చెప్పారు కదా. ఫోను మా అమ్మ మాట్లాడుతుందంట. చెల్లెమ్మా, అయితే ఓకే. దాని ఏముందమ్మా, టిఫిన్ చేయడానికి ముందే మాట్లాడుకుందాం. దానికి ఇంతమంది చెప్పాలా? బాబా, అసలు విషయం ఏమిటో చెప్పు. అలా అడిగావు, బాగుంది. చెల్లెమ్మా, నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను, నువ్వు కాదనకూడదు. కాదన్ను, చెప్పండి. టిఫిన్ చేద్దాంలే అమ్మా. అన్నయ్య అంటే ఒకటే ప్రేమ నీకు. ముందు నన్ను విషయం చెప్పని. ఓ గాడ్. నాన్న, ఏంటో చెప్పు. కరెక్ట్ గా చెప్పావు. మీరు హోటల్ పెడుతున్నారట కదా. పార్ట్నర్షిప్ అడుగుతారేమో నందిని. ఏమండి? అబ్బే, క్యాంటీన్ నాకెందుకమ్మా? ఆ హోటల్లో వంటలు చేసే కార్యక్రమం నాకు ఇచ్చేయి. నేను ఎలా చూసుకుంటాను చూడు. రాత్రంతా ఆలోచించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈయనకి వంటలు పిచ్చేంటి నందిని? అది అలా అన్నా బాగుంది. చూడు, నా బాధ్యత ఎలా నిర్వర్తిస్తాను.
ఎక్స్క్యూజ్ మీ, మీ రోడ్స్ రాయల్ కంపెనీ వాళ్ళు వచ్చారు. ఏంటో చెప్పు. ఇన్విటేషన్ మేడం. ఇవాళ రోడ్స్ రాయల్స్ కంపెనీ వాళ్ళు వైస్రాయ్ హోటల్లో కాన్ఫరెన్స్ పెట్టారు. మీరు మీ వారితో కంపల్సరీగా రావాలి మేడం. ఎవరయ్యా నువ్వు? మొహానికి ముసుగేంటి? ఏటీఎం దొంగలాగా. నాన్న బాబు మేము వస్తాం కానీ నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో. వస్తాను మేడం. వీడు బయలుదేరాడు దొంగతనానికి. ఇది చూసారా? వావ్, చీఫ్ గెస్ట్ ఐశ్వర్య రాయ్. నానా ఎక్కడ చూసారా? ఆనరబుల్ గెస్ట్ అరుంధతి రాయ్, వివేక్ ఓబ్రాయ్. ఎంత రాయల్ కంపెనీలు అయితే మాత్రం అందరూ రాయలేనా? చెల్లమ్మా ఒప్పుకున్నట్టుగా. వంటలు వంటలు తప్పకుండా అన్నయ్య. పదగిరి వెళ్దాం. నాన్న నువ్వు కూడా మాతో పడరా. వద్దమ్మా, అక్కడ కాన్ఫరెన్స్ లో ఈయన ఏం చేస్తారో ఏమో. ఇంతోటి కాన్ఫరెన్స్ కి తీసుకెళ్తే ఏం పర్వాలేదు, తీసుకెళ్ళండి. అదేంటండి, అసలు ఆ రాయ్ కంపెనీ అంటేనే మీరెందుకు ఇరిటేట్ అవుతున్నారు? అదంతే లేనందు. ఇక మేము రెడీ అవుతామమ్మా. డ్రెస్ బాగానే ఉంది, ఇలాగ వెళ్దాం పద. నో, మన స్టేటస్ కి స్ట్రేచర్ కి తగ్గట్టుగా వెళ్ళాలి. అలాగే అత్తయ్య, పద వెళ్దాం. అన్నయ్య కూర్చోండి. అలాగేనమ్మా. కూర్చో. సోఫాలో బాగుంటది. కూర్చోండి. అదిగా శాంతి, వాడు ఆ ఇంటికి వెళ్ళేప్పుడు కనీసం నాకు చెప్పేళ్ళొచ్చు కదా. అరే మాకు చెప్పకపోతే చెప్పకపోయాడు, కనీసం నీకైనా చెప్పచ్చు కదా. అక్కడేం గొడవ చేస్తున్నారో ఏంటో. చిట్టి తల్లి చాలా కోపంగా మాట్లాడిందక్క. అరే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉంటే వీడు ఏం రగడ చేస్తాడని చాలా భయంగా ఉంది. రాలుడు రా. అన్నయ్య ఏడీనా? ఏంట్రా చిట్టి తల్లి, బాగున్నావు గిరి? అస్సలు బాగాలేమ్మా అయ్యా, పిచ్చి టెన్షన్ లో ఉన్నాం. టెన్షన్ కాదు బావా, పిచ్చి తిక్కలో ఉన్నామని చెప్పు. అన్నయ్య ఇప్పుడు మనం బయట బారసాలకి, చావులకి, తద్దినానికి, సీమంతానికి వంటలకు వెళ్ళక్కర్లేదు. హ్యాపీగా ఇంట్లో కూర్చుంటే నెలకి ₹1,00,000 1 lakh ఎక్కడికి పోవు, నీ జేబులోకి వస్తాయి. వచ్చాయా? ఏంట్రా చిట్టి తల్లి మీ బాబాయ్ మాట్లాడేది? ఏంటా ఉదయాన్నే మా ఇంటికి వచ్చి మీరు హోటల్ పెడుతున్నారు కదా, వంటలు మాకు అప్ప చెప్పండి అని పోయి పోయి మా అత్తయ్యని అడిగాడు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? హోటల్ బిజినెస్ వద్దునా? నిన్నటి నుంచి లెక్క పెడుతున్నాను. రూపాయికి రూపాయి లాభం, నెలకి 1,00,000 రాదు. ఏమండి, ఒకసారి మీరు లోపలికి రండి. అరే ఇక్కడంత సీరియస్ గా బిజినెస్ మాట్లాడుతుంటే లోపలికి రండి అంటే ఏంటి? పిల్లలున్నారు, బాగోదు. అమ్మా శాంతి, పోనీ ఇక్కడే ఉండిలేమ్మా. ఏంటన్నా నువ్వు కూడా లోపలికి తీసుకెళ్ళమంటే బొత్తిగా బాధ్యత లేదు నీకు. ఇదిగో నారాయణ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు భాస్కర్ వాళ్ళు ఫోటోలు తీసుకోవడానికి వస్తారు. అప్పుడు బాబాయ్ ఏంటిది ఎవరు వీళ్ళు అని అడగకుండా మొత్తం స్కీమ్ అంతా చెప్పు. చూడన్నయ్య, చిట్టి తలకున్న జ్ఞానం కూడా లేదు నీకు. 1,00,000 సరిపోతాయి కదా, అదేమన్నా పరాయి వాళ్ళ హోటలా, మందే కదా అంటుంది. ఇదిగో దిల్లు, నేను బయటకెళ్ళి వస్తాను. రే ఆగు. అమ్మ శాంతి, అక్క శివన్ ఎలాగోలాగా లోపల తీసుకెళ్ళు. నా వల్ల కాదక్క, ఆయన ఇంకేమంటారో అని భయంగా ఉంది. శివ, ఒకసారి లోపలికి వెళ్దాం రా. అది కాదన్నయ్య, ₹1,00,000 సరిపోతాయి లేదా? చెప్తాగా. బిజినెస్ కూడా హాల్లో మాట్లాడరా మీరు? ఎంతసేపు రూము. అక్కాయ్ గుడ్ మార్నింగ్. నువ్వు రెడీనా? రే ఇప్పుడే కదరా వచ్చాము, కాసేపు కూర్చుందాం. బ్రో కావాలంటే బయట ఎక్కడైనా రెస్టారెంట్ లో కూర్చుందాం గానీ మా చిన్న మావయ్య వచ్చే లోపల అయిపోవాలి. ఓ సౌండ్ ఇంజనీర్ అని చెప్పావు కదా. సరే, ఇప్పుడు ఏం ఫోటోలు తీస్తారే? చూడు నీకే అర్థమవుతుంది. ఇక్కడ పెట్టి ఇలా త్వరగా కానివ్వండి. అవన్నీ కొంచెం క్లియర్ చేయవా? రే ఇది మనం పట్టుకుంటే ఫోటో ఎవడు తీస్తాడు? అవును కాదు. ఆంటీలు మీరొచ్చే చెరువు పక్కన పట్టుకోరా. అవును, ఈ కర్టెన్ ఎందుకయ్యా? గ్రాఫిక్స్ అంటే సినిమాలో హీరోలు ఆకాశంలో ఎగిరినట్టు దీవరా రసరసౌర భామ అంటూ ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి ఎగిరినట్టు, జలపాతాలపై దూకినట్టు ఇవన్నీ చేయాలంటే గ్రీన్ మ్యాట్ ఉండాల్సిందే ఆంటీ. ఓ పదక్క. పట్టుకోండి ఆంటీ ఇక్కడ అదే పైకి. అరే అప్పుడే స్టార్ట్ చేసేసారా? నారాయణ నువ్వెందుకు వచ్చావు? మళ్ళీ బాబాయ్ వస్తే రాళ్లేమ్మా. ఏముంది, వాడికి వంటల పుస్తకం చేతికి ఇచ్చాను. రేపు హోటల్లో ఏ వంటలు వండాలో డిసైడ్ చేయరా అన్నాను. ఆ పనిలో ఉన్నాడు వాడు. మీరు కానివ్వండి.
రెడీ స్మైల్ 3, 2, 1 ఓయ్ ఎంతసేపు ఒక్క నిమిషం ఇలారా నువ్వు అది చేతులు లాగేస్తున్నాయో. సూపర్ సూపర్ సూపర్. ఏమే రైట్ రా. ఇప్పుడు ఈ ఫోటోలని ఏం చేస్తారే? ఇప్పుడు అత్తయ్య దృష్టిలో మీ ఫంక్షన్ కి వచ్చినట్టు కదా, ఫంక్షన్ కి వచ్చిన సెలబ్రిటీస్ తో మీ ఫోటోస్ దిగినట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తారన్నమాట. వదిన నమ్ముతుందంటావా? ఎందుకు నమ్మదు? చిట్టి తల్ల మజాక. చిట్టి తల్లి ఏం చేసినా ఏం చెప్పినా నమ్మాల్సిందే. అంతే. చూద్దాం వదిన నమ్ముతుందో మీ చిట్టి తల్లి మొహం పగలగొడుతుందో. చూద్దాం. ఈ దుబాయ్ ట్రిప్ ఏమిటో, ఈ రాయ్ కంపెనీ ఏమిటో, వైస్రాయ్ హోటల్లో కాన్ఫరెన్స్ అని చెప్పి వీళ్ళు ఇంటికి వెళ్ళడం ఏమిటో, ఇదంతా ఎటు నుంచి ఎటు వస్తుందో తలుచుకుంటేనే టెన్షన్ పుట్టేస్తుంది. టెన్షన్. ఏంటండి వీళ్ళు ఇంకా రాలేదు? కాన్ఫరెన్స్ అయ్యుండదా? తెలీదు. ఏంటి మిమ్మల్ని 2 రోజుల నుంచి గమనిస్తున్నాను. వాళ్ళు దుబాయ్ వెళ్ళాలనుకున్న దగ్గర నుంచి మీరు కంగారుగా ఉంటున్నారు. కంగారా? నేనా? మరి నేనా? వాడు దుబాయ్ వెళ్తే నాకు సంతోషం, కానీ కంగారు ఎందుకు? అదిగో వచ్చారు. ఏమా భోంచేశారా? లేదురా, మీరు అక్కడ చేసి వచ్చారుగా. ఉండమన్నారు కానీ అత్తయ్య మీరు ఎదురు చూస్తుంటారని వచ్చేసాం. చూడండి కాన్ఫరెన్స్ ఫోటోలు. ఐశ్వర్య రాయ్, అరుంధతి రాయ్, వివేక్ ఓబ్రాయ్, అమితాబ్ బచ్చన్, నాగార్జున వీళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు చెప్తా చూడు. మరి ఎంతమంది సెలబ్రిటీస్ వస్తే ఏ న్యూస్ ఛానల్ వాళ్ళు కవర్ చేయలేదా? అవును కదా నందిని, చిన్న చిన్న షాప్ ఓపెనింగ్స్ మీడియా తెగ చూపిస్తుంది. ఇంత పెద్ద గ్యాదరింగ్ కవర్ చేయలేదా? అది వాళ్ళకి మీడియా కవరేజ్ అంటే ఇష్టం లేదంటమ్మా, అందుకే బయట మీడియాకి నో ఎంట్రీ అని బోర్డు పెట్టారు. బోర్డు పెట్టినట్టయినా న్యూస్ లో చూపించాలి కదా గిరి, అంతే కదా హరి? అవునవును, అంతే అంతే. ఏమో అత్తయ్య అవన్నీ మాకు తెలీదు. ఇదిగోండి టికెట్స్ కూడా ఇచ్చారు. వావ్, టికెట్స్ కూడా ఇచ్చేసారా? ఏది ఇలా ఇవ్వు. దేవుడి దగ్గర పెట్టిస్తాను అత్తయ్య. అత్తయ్య అడుగుతుంది కదా, ఇవ్వు. ముందు ఆ దేవుడి దగ్గర పెట్టి తర్వాత ఈ దేవతకి ఇస్తాను మావయ్య. వేసేసింది, వేసేసింది. నానా ఇలా రండి మాట్లాడుకుందాం. రండి. ఏంట్రా? ఏంటి మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారా? అవును, మేము ఇరుక్కుంటే నువ్వు కూడా ఇరుక్కుంటావు అని తెలుసు. తెలుసు, కానీ ఇలా నందును మోసం చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. బాధగా ఉంటే ఒక మూలని కూర్చొని బాధపడండి, అంతేగాని ఇలా ఇరికించాలని చూడు. అవునా మావయ్య, ఇదంతా ఎవరి కోసం? నీకోసమే కదా. నేను సుజాత కూతుని అని తెలియకుండా ఉండడానికి కదా ఇదంతా చేసేది. అవును అనుకో. అదే అవును, అదే అనుకో. పిల్లడు మీరే. రై, గిరిబాయ్ ఇచ్చిన 3 లక్షలు ఇప్పుడు వాళ్ళ మొహాన్ని కొడతారా? అన్నా, ఊరి నుంచి మా కుర్రోడు ఒకడు వచ్చాడు, నేను వెళ్తా. నువ్వు ఆగుబే, నీకు అతనికి ఇద్దరికి డబ్బా కట్టిపిస్తాను, తీసుకెళ్దు గాని. అన్నా, జరిగే వాడి గురించి మాట్లాడన్నా. 3 లక్షలు ఇస్తున్నావురా, మాత్రం భోజనం కట్టివ్వలేదా? నువ్వు పద. పిన్ని బాబాయ్ కమలకి ఇంటికి రాకాయ్. అరే భలే కరెక్ట్ గా చెప్పావే.
నీకు 3 లక్షలు వచ్చిన సంగతి అక్కకి చెప్పావా? అవునరా, ఇందాక ఫోన్ చేసి చెప్పా. అబ్బా చెప్తే చెప్పలే గానీ రేపు వచ్చుద్దురా. అదేంట్రా, ఇప్పుడు ఇస్తే ఏమవుద్ది? చెల్లవుద్ది. చెల్ల అలా చెల్లు కానివ్వను. అవుద్దిలే గానీ ఓ పని చేయి. ఏంటది? ఆ డబ్బులు నాకు ఇచ్చే, రేపు ఉదయం తీసుకుంది గాను. ఇక నువ్వు పోతే నన్ను నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. అసలు ఈసారి రాజీ పడే ప్రసక్తే లేదు. భోజనం వడ్డించమంటారా? ఫస్ట్ నిషేధానికి క్యారేజ్ కట్టివు, రూమ్ కి తీసుకెళ్తాడు. అలాగే, ఒక్క నిమిషం నిషేధం. చూసావరా, మనం క్యారేజ్ కట్టమనంగానే సైలెంట్ గా ఎలా వెళ్ళిందో. అన్నా, ఈ మధ్యకాలంలో మనకు డబ్బులు వచ్చి చాలా కాలం అయింది కదూ. అదేంట్రా, ఇప్పుడేగా 3 లక్షలు వచ్చాయి. అవి 1 గంట అయితే పోతాయి కదా. ఛాన్సే లేదు. ఇదిగో నిషేధం. థ్యాంక్స్ అక్కాయ్. అన్నాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. వడ్డించమంటారా? వెళ్ళు. దొంగ చచ్చినడు బాగానే ప్రిపేర్ అయ్యాడు. ఏంటి కళ్ళకు గంతలు కట్టేసుకున్నారు? నీకు నువ్వు పోతే అదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం, నీకు తెలీదు. నువ్వు వడ్డించు. త్వరగా పెట్టావా? కూర పెట్టు. పెట్టాను. ఓ పెట్టావా? అమ్మయ్య. దెబ్బకి షాక్ అయి ఉంటది. లేకపోతే టెంప్ట్ చేసి డబ్బులు చెల్లంటుందా? రేపొద్దున సరోజు వచ్చాక జరిగింది విని బెత్తరపోద్ది. అబ్బా, తిక్కు కుదిరింది. అమ్మా, అబ్బా, అయ్యయ్యో, ఎందుకండి కళ్ళకు గంతలు కట్టుకున్నారు? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని కుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. దెబ్బలేమైనా తగిలాయా? సరే లేవండి. ఇది నేను వెళ్ళినప్పుడు వేసుకుంటా, స్టైల్ గా ఉంటుంది. రావచ్చా? ఎస్ మావయ్య. అని సర్దుకున్నారా? సర్దుకున్నాం. కన్నా, నువ్వు రెగ్యులర్ గా వాడే నంబర్ నుంచి మీ అమ్మకు ఫోన్ చేయకు, అనుమానం వస్తుంది. సరేనన్నా. ఎందుకు వస్తుంది? ఏహే, మన నెంబర్ అక్కడ పనిచేయదు. ఇదే నెంబర్ నుంచి ఫోన్ చేస్తే మనం ఇండియాలోనే ఉన్నాం అనుకుంటుంది. ఎస్ ఎస్, యు ఆర్ రైట్.
మేధావులకింత చిన్న చిన్న విషయాలు తెలియవు తెలుసా? ఇదిగో ఇలాంటి తింగిరి మాటలు మాట్లాడితేనే మీ అత్తయ్యకి అనుమానం వస్తుంది. అవును దిలు. సరేగా నాన్న, మేము వచ్చేంత వరకు అమ్మ అత్తయ్య వాళ్ళ ఇంటికి రాకుండా ఫోన్ చేయకుండా మేనేజ్ చేయండి. అవన్నీ నేను చూసుకుంటాను రా. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటది? ఒకవేళ మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి మీ అత్తయ్య వస్తానంటేనో? అనదు. ఏ ఎయిర్పోర్ట్ వరకు వచ్చి డ్రాప్ చేయడం మన స్టేటస్ కాదు అంటుంది. కరెక్టేనా? ఏంటి రెడీయా? రెడీ అత్తయ్యా. ఫ్లైట్ ఎన్నింటికి రా? ఇంకో గంటలో అమ్మా. గంటలోనా? మీరు వెళ్ళేది దుబాయా ముంబయా? పదండి. మీరెక్కడికి మేడం? నేను ఎయిర్పోర్ట్ వరకు వస్తున్నాను. సారీ మేడం, మా రోడ్స్ రాయిస్ కంపెనీ రూల్స్ ఒప్పుకో. ఏరా మావా, సరిపోవా? అన్ని డబ్బులు మేమేం చేసుకుంటామమ్మా? ఏంటి ఎటకారమా? పెళ్లి చూపులో నీ కొడుక్కి 2 అడుగుల షూలేసి నన్ను మోసం చేయలా? తప్పే తల్లి, ఏదో బుద్ధిగడ్డ తిని చేశాం. ముందు ఇక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది.